భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధాలలో ఇది రెండవ యుద్ధం. ఈ యుద్ధం 1947లో జరిగిన మొదటి కాశ్మీర్ యుద్ధం తర్వాత సరిగ్గా 18 సంవత్సరాలకి కాశ్మీర్ కోసం రెండు దేశాల మధ్య 1965లో మళ్ళీ యుద్ధం జరిగింది. రెండవసారి జరిగిన ఈ యుద్ధంని సెకండ్ కాశ్మీర్ వార్ అని కూడా అంటారు. ఈ యుద్ధం జరగడానికి గల కారణాలు ఇప్పుడు చూద్దాం. భారత్ పాక్ల సరిహద్దుల వద్ద జరిగిన చిన్న తగాదాలు చిలికి చిలికి గానివాన్లా మారి యుద్ధానికి దారితీశాయి. ఆగస్టు 1965లో పాకిస్తాన్ ఆపరేషన్ జిబ్రాల్టర్ని స్టార్ట్ చేసింది. ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారత్లోని కాశ్మీర్ ప్రాంతానికి తీవ్రవాదులను పంపి కాశ్మీర్ని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవడం. యుద్ధానికి కాలు దువ్వింది మొదట పాకిస్తానే. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. 1965 ఆగస్టు 5న ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరుతో 33,000 మంది పాక్ సైనికులను సరిహద్దు దాటి కాశ్మీర్ ప్రజలలాగా మన దేశంలోకి పంపించారు. దానికి సమాధానంగా భారత్ సైన్యం కూడా సరిహద్దు దాటి పాక్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్పై దండెత్తింది. అలా వెళ్ళిన భారత్ సైన్యంకి మొదట్లో మంచి ఫలితాలే వచ్చాయి. 3 ముఖ్యమైన పర్వత శిఖరాలను భారత్ సైన్యం తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. ఆగస్టు చివరికి పాక్ సైన్యం ఊరి, తిత్వాల్, పూంచ్ ప్రాంతాలను ఆధీనపరుచుకోగా భారత్ సైన్యం పీఓకేలోని హజీపీర్ పాస్ వరకు స్వాధీనం చేసుకుంది. సెప్టెంబర్ 1, 1965న పాక్ మళ్ళీ ఒక ఆపరేషన్ చేపట్టింది. అదే ఆపరేషన్ గ్రాండ్ స్లామ్. ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జమ్మూలోని ఆఖ్నూర్ ప్రాంతంని ఆక్రమించడం. ఒకవేళ పాక్ అలా ఆక్రమిస్తే భారత్ సైన్యంకి అన్ని రకాల సరఫరా ఆగిపోతుంది. పాకిస్తాన్ ఒక్కసారిగా అధిక సైన్యం మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన యుద్ధ ట్యాంకర్లతో దాడి చేసేసరికి ఇది ఊహించని భారత్ సైన్యం బాగా నష్టపోయింది. దీంతో భారత్ వాయుసేన రంగంలోకి దిగి పాకిస్తాన్ సైన్యంని చెల్లాచెదురు చేసింది. ఆ తర్వాత పాక్ వాయుసేన కూడా భారత్లోని కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలలో దాడి చేసింది. అప్పుడు భారత్ సైన్యం పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ సరిహద్దు దగ్గర దాడి చేసి మరో యుద్ధంకి తెరతీసింది. దీంతో పాక్లోని పంజాబ్ని కాపాడుకోవడం కోసం పాకిస్తాన్ కొంత సైన్యంని కాశ్మీర్ నుండి పంజాబ్కి పంపవలసి వచ్చింది. దీంతో ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ విఫలమైంది. జమ్మూలోని ఆఖ్నూర్ని కూడా స్వాధీనం చేసుకోలేకపోయారు. దీంతో భారత్ దళాలు దక్షిణ పాకిస్తాన్లోకి దూసుకుపోయాయి. ఇక అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది. పడమరన ఉన్న సరిహద్దును 6 సెప్టెంబర్ 1965న భారత్ సైన్యం దాటడంతో అధికారికంగా యుద్ధం మొదలైంది. ఇదే రోజు రెండవ ప్రపంచ యుద్ధం వెటరన్ మేజర్ జనరల్ ప్రసాద్ ఆధ్వర్యంలో భారత్ సైన్యం పాక్ పడమర భాగంలోని బీఆర్బీ కాలువ సరిహద్దు వద్ద తీవ్ర దాడి చేసింది. జనరల్ ప్రసాద్ తన వాహనాన్ని శత్రువుల దగ్గరకు తీసుకెళ్లి మరీ మెరుపు దాడి చేశారు. వారు పారిపోయేలా చేశారు. బర్కీ అనే గ్రామం వద్ద వంతెన కట్టాలన్న ప్రయత్నం రెండోసారి దాడి చేయడం వల్ల విజయవంతం అయ్యింది. అలాగే మునబావోని కూడా పాకిస్తాన్ కాపాడుకోలేకపోయింది. 1965 సెప్టెంబర్ 10న పాక్ సైన్యం ఎంత ప్రయత్నించినా మునబావోని కాపాడుకోవడంలో విఫలమైంది. ఈలోపు పాకిస్తాన్ ఆపరేషన్ విండప్ని ప్రారంభించింది. ఈ ఆపరేషన్ ఉద్దేశం ఏమిటంటే అమృత్సర్ బియాస్ నది వంతెనను ఆక్రమించడం. దానికోసం పాక్ సైన్యం ఖేమ్కరన్ వైపు వచ్చాయి. కానీ పాక్ సైన్యం ఖేమ్కరన్ నుండి కదలలేకపోయింది. సెప్టెంబర్ 10న పాక్కి గుణపాఠం చెప్పేలా భారత్ సైన్యం తీవ్రమైన దాడి చేసింది. ఈ దాడి వల్ల ఆపరేషన్ విండప్ ఫెయిల్ అయ్యింది. ఇంత జరిగిన తర్వాత ఐక్యరాజ్య సమితి కలుగజేసుకొని కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చింది. అలా యుద్ధం మొదలైన 5 వారాలకి యుద్ధం ఆగిపోయింది. రెండు దేశాలు కూడా ఇంకొకరి భూభాగాలను తమ ఆధీనంలో ఉంచుకున్నాయి. ఈ యుద్ధంలో 3,000 మంది భారత్ సైనికులు, 3,800 మంది పాక్ సైనికులు మరణించారు. భారత్ 1,800 చదరపు కిలోమీటర్ల పాకిస్తాన్ భూమిని ఆక్రమించగా పాకిస్తాన్ 550 చదరపు కిలోమీటర్ల భారత్ భూమిని ఆక్రమించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు పాక్ ఎయిర్ ఫోర్స్ స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద ట్యాంకుల యుద్ధం ఈ రెండవ కాశ్మీర్ యుద్ధమే. అలా చిన్న గొడవగా మొదలై యుద్ధం దాకా దారితీసింది.